ఒక రోడ్డు ప్రమాదం ఒక చిన్న తప్పు, కానీ ఆ ప్రమాదం జరిగిన వెంటనే మనం సకాలంలో స్పందించాలి, తక్షణ చర్యలు చేపట్టాలి. సాటి మనిషిగా అది మన కనీస ధర్మం. అయితే ప్రమాదం జరిగినప్పుడు సరైన ప్రథమ చికిత్స చేయకపోవడం, తప్పుడు ఫస్ట్ ఎయిడ్ వల్ల చాలామంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చేరేలోపే ప్రాణాలు కోల్పోతున్నారని డాక్టర్లు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్రమాదం జరిగిన వెంటనే ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఫస్ట్ ఎయిడ్ ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ప్రతి నిమిషం విలువైనది. సరైన ఫస్ట్ ఎయిడ్ ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. తప్పు ఫస్ట్ ఎయిడ్ జీవితాంతం బాధను మిగులుస్తుంది. మనకు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు గాయపడిన వారిని కాపాడడానికి పరిగెత్తే ముందు మన భద్రత చూసుకోవాలి. వాహనాలు ఇంకా వస్తున్నాయా చూడాలి. వాహనం ఇంజిన్ ఆఫ్ చేయాలి. హెచ్చరిక లైట్లు, ట్రయాంగిల్ ఇండికేటర్ను పెట్టాలి. తర్వాత గాయపడిన వ్యక్తికి స్పృహ ఉందా, శ్వాస తీసుకుంటున్నారా అన్నది చెక్ చేయాలి. వారిని పలకరించాలి. భుజం నెమ్మదిగా తట్టాలి. ఛాతీ పైకి కిందికి కదులుతోందా, శ్వాస శబ్దం ఉందా లేదా అన్నది గమనించాలి. శ్వాస లేకపోతే సిపిఆర్ చేయాలి. గాయాల నుంచి రక్తస్రావం జరుగుతున్నప్పుడు ఆపడానికి ప్రయత్నించాలి. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు తీసే ప్రధాన కారణం అధిక రక్తస్రావమే. శుభ్రమైన గుడ్డతో గాయాన్ని ఒత్తాలి. అలానే గట్టిగా బలంగా కట్టేయకూడదు. గాయపడిన భాగాన్ని కొంచెం ఎత్తులో ఉండేలా చూడాలి. ఆపై 108 లేదా 112 అంబులెన్స్కి ఫోన్ చేయాలి. ప్రమాద స్థలం స్పష్టంగా చెప్పాలి. బాధితుడి పరిస్థితి వివరించాలి. ఫస్ట్ ఎయిడ్ అనేది ఆసుపత్రికి తీసుకెళ్లే వరకు మాత్రమే. ప్రమాదం జరిగినప్పుడు గాయపడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరం లేకుండా కదిలించకూడదు. అనవసరంగా కదిలించడం వల్ల మెడ, వెన్నెముక్క గాయాల తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. శాశ్వతంగా పక్షవాతం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. నోట్లో నీళ్లు పోయడం, టీ, కాఫీ తాగించడం వద్దే వద్దు. నీరు, కాఫీ, టీలు నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. గాయాలపై పసుపు, పౌడర్, ఆయిల్ వేయడం మంచిది కాదు. వీటి మూలంగా ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. చికిత్స కష్టమవుతుంది. విరిగిన ఎముకల్ని సరిచేయడానికి ప్రయత్నించకూడదు. ఇది చాలా ప్రమాదకరం. నరాలు దెబ్బతింటాయి. రక్తనాళాలు పగిలే అవకాశం ఉంటుంది. ఇక క్షతగాత్రుల చుట్టూ జనం గుమికూడకుండా చూడాలి. జనం గుంపుగా చేరటం వల్ల బాధితులకు ఆక్సిజన్ అందకపోవచ్చు. రోడ్డు ప్రమాదంలో మనం హీరోలు కావాల్సిన అవసరం లేదు, కానీ తప్పులు చేయకపోతే చాలు.